నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనం శ్రీమద్ భాగవత పురాణ ప్రవచన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో ఒకసారి ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి అధ్యాయాలు ప్రథమ స్కంధంలో ఒకసారి మనం చూసినట్లయితే సరిగ్గా అంటే ఒకసారి పునశ్చరణ చేసుకుంటే స్వామివారి యొక్క లీలా విలాసాలు మనకు మరోసారి తెలుసుకున్నట్టు అవుతుంది. పరమాత్మ యొక్క లీలా విలాసాలు అద్భుతంగా ఉంటాయి. శ్రీకృష్ణ లీలలే అన్నీ కూడా. ఏదైతే భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. ప్రథమ స్కంధంలో మొదట పద్మపురాణాంతర్గత శ్రీమద్ భాగవత మహాత్మ్యం 6 అధ్యాయాలు పూర్తి చేశాం. ప్రథమ స్కంధంలో మొదటి అధ్యాయంలో శౌనకాది మహర్షులు సూత పౌరాణికుడిని అడిగారు భాగవతాన్ని నిర్మించమని మంగళాచరణం. ద్వితీయ అధ్యాయంలో భగవత్కథా వైభవం, భగవద్భక్తి యొక్క మహాత్మ్యం. 3వ అధ్యాయంలో భగవంతుని యొక్క అవతారాలు, 22 అవతారాలు. 4వ అధ్యాయం వ్యాసుడు వ్యాకుల చిత్తుడై బాధపడుతుంటాడు. 5వ అధ్యాయంలో భగవంతుడి యొక్క యశోవైభవాన్ని గురించి నారదుల వారు చెప్తారు వ్యాసుల వారికి. అంతేకాకుండా ఆయన తన పూర్వజన్మ వృత్తాంతం ప్రారంభించి చెప్తుంటారు. అది మనకు 6వ అధ్యాయంలో నారదుల వారి చెప్పినటువంటి పూర్వజన్మ వృత్తాంత భాగం అంతా కూడా పూర్తవుతుంది, ఆ వృత్తాంతం అంతా. 7వ అధ్యాయంలో అశ్వత్థామ ద్రౌపదీదేవి పుత్రులను ఉప పాండవులు సంహరిస్తాడు. అర్జునుడు అశ్వత్థామ గర్వాన్ని అణిచేస్తాడు. 8వ అధ్యాయంలో మాతృగర్భంలో ఉన్న పరీక్షిత్తును శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. తన బంధువుల మృతికి ధర్మరాజు బాధపడుతుంటాడు. 9వ అధ్యాయంలో ధర్మరాజు తన తమ్ముడితో కలిసి భీష్ముల వారి దగ్గరికి వెళ్తాడు. భీష్ముల వారు శ్రీకృష్ణుడి సమక్షంలో అనేక ధర్మాలు చెప్తాడు ఆయన. తర్వాత విష్ణు సహస్రనామాలు కూడా దాంట్లోనే. తర్వాత భీష్మాచార్యులు వారు నిర్యాణం పొందుతారు. 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్తాం. 11వ అధ్యాయంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మకు రాజోచిత స్వాగతం. 12వ అధ్యాయంలో పరీక్షిత్ యొక్క జననం. 13వ అధ్యాయంలో విదురుడు ఉపదేశాన్ని అనుసరించి గాంధారి ధృతరాష్ట్రుడు అడవులకు పెడతాడు. అక్కడ వానప్రస్థాశ్రమం స్వీకరించి వాళ్ళు పరమపదం పొందుతారు, దేహత్యాగం చేస్తారు. ఇప్పుడు 14వ అధ్యాయం మనకు పొరపాటున ఏమైందంటే క్రమంలో ఎక్కడ తేడా వచ్చింది. 14 అనుకున్నాం, కానీ ఇప్పుడు 14 సరుకులో ప్రవేశిస్తున్నాం. అంచేత కొంచెం శ్రోతలు ఈ విషయాన్ని గమనించాలి. 14వ అధ్యాయంలో విశేషాలు ఏంటంటే అపశకునాలు కనిపించాయి ధర్మరాజుకు. అశుభాలను శంకిస్తున్నాడు. ఈలోపు అర్జునుడు ద్వారక నుంచి వస్తాడు. త్రికాలదర్శి నారదుల వారు చెప్పారు కదా ఇంతకుముందే,
దాని ప్రకారం తన పెత్తండ్రి కూడా నిర్యాణం చెందారు అని తెలుసుకున్నాడు. చాలా విచారగ్రస్తుడై ఉన్నాడు. తర్వాత అర్జునుడిని ద్వారకకు పంపించాడు. ద్వారకావాసులందరూ క్షేమంగా ఉన్నారా లేదా ఒకసారి తెలుసుకుంటారా అని. విడినవాడు కొన్ని నెలలు దాటి రాలేదు. హస్తినాపురంలో అపశకునాలు ప్రారంభమయ్యాయి. కారణం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి అయిన తర్వాత కలి ప్రవేశించాడు. కలియుగం ప్రారంభమైంది. అన్నీ అపశకునాలే. ఆ అపశకునాలు చూశాడు ధర్మరాజు. చాలా బాధపడుతున్నాడు. రామరాజ్యం తర్వాత ధర్మరాజ్యం అంత బాగా జరిగింది. కానీ ఇప్పుడు కలి దోషాల వల్ల అనేక అపశకునాలు కలుగుతున్నాయి. వెళ్ళినవాడు అర్జునుడు రాలేదు. ద్వారకా నగరంలో ఎలా ఉన్నారు బంధువులు? చాలా విచలితుడైపోయాడు. మనసు వికలమైపోయింది ధర్మరాజుకు. భీముడు బాధపడుతున్నాడు. కుంతీదేవి బాధపడుతోంది. సుభద్ర, ద్రౌపదీదేవి, ఉత్తర అందరూ కూడా అర్జునుడు ఇంతవరకు రాకపోవడం ఏమిటి? నెలలు దాటిపోయాయి. అందరూ వెళ్ళిపోయారు. విదురుల వారు కూడా వెళ్ళారు. ఆయన మళ్ళీ వస్తారని నమ్మకం కూడా లేదు. భీముడితో చెప్పాడు ధర్మరాజు, తమ్ముడు, నాకు అన్ని అపశకునాలు గోచరిస్తున్నాయి. ఎడమ భుజం అదుగుతోంది, ఎడమ కన్ను విపరీతంగా స్పందన వస్తోంది, అది అదురుతోంది. అది ఇవన్నీ కూడా అపశకునాలు. అంతేకాదు, నక్కలు తూర్పుకు తిరిగి అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నక్కల ఏడుపులు వినిపిస్తున్నాయి. ఎడు చూసినా అన్నీ అశుభాలే. అంతేకాదు, గోవులు కుడివైపు నుంచి వస్తుంటాయి గోశాలకు. అది అలవాటు వాటికి. అలాంటిది ఆ గోశాలకు రావటం కానీ గోశాల నుంచి వెళ్ళడం కానీ ఎడమ వైపు నుంచి వెళుతున్నాయి. ఇది అపశకునం. ఏనుగులు గుర్రాలు కన్నీళ్లు గారుస్తున్నాయి, అంటే బాధపడుతున్నాయి. ప్రకృతి అంతా క్షోభిస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు చాలా వైపరీత్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. మరి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? ఉగ్రసేన మహారాజు ఎలా ఉన్నారు? పెద్దవారు ఆయన, వృద్ధులు. అలాగే వసుదేవుడు, ఆయన సోదరులు, దేవకీదేవి, ఆమె సోదరిమణులు అందరూ ఎలా ఉన్నారో తెలియదు. అందరూ మనకు ఆత్మీయులు. మధు, భోజ, దశార్హ, అర్హ, సాత్వత, అంధక, వృష్ణి వంశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా యదువంశీయులందరూ క్షేమంగా ఉన్నారో లేదో అని బాధపడుతున్నాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. శోక దేవతలాగా ఉన్నాడు, బాధపడుతున్నాడు. అడిగాడు, ఏమిటి నాయనా బాధపడుతున్నావు? కన్నీళ్ళు గారుస్తున్నావు ఏమిటి? నువ్వు ఎప్పుడు ఇలా బాధపడటం నేను చూడలేదు. ఏం జరిగింది? అందరూ బాగున్నారా ద్వారకలో? పరమాత్మ ఏం చెప్పారు? సుధర్మ సభలో అంతా సక్రమంగా జరుగుతుందా కార్యక్రమాలు? దేవేంద్రుడి యొక్క సభ సుధర్మ సభ. ఆ సుధర్మ సభను యథాతథంగా ద్వారకానగరంలో ప్రతిష్ఠించారు పరమాత్మ. అలాగే అష్టమహిషులు బాగున్నారా నాయన? నువ్వు ఏది మాట్లాడలేకపోతున్నావు ఏమిటి? ఏం చెప్పలేకపోతున్నావు? శోక దేవతలా ఉన్నావు, కన్నీళ్ళు వస్తున్నాయి, కన్నీళ్ళు గారుస్తున్నావు. ఇక్కడేమో అంతా అపశకునాలు కనిపిస్తున్నాయి. మనసు వికరంగా ఉంది. ఏమిటో చెప్పు నాయన. ఎవరికి ప్రమాదం కలగలేదు కదా? అంతా క్షేమంగా ఉన్నారా? తాతగారు బాగున్నారా? ఉగ్రసేన మహారాజు, మన మేనత్తలు కుంతీదేవి యొక్క సోదరముడు ఉన్నారు, వాళ్ళందరూ బాగున్నారా? మరి 16,000 మంది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్యలు అంతా బాగున్నారు కదా? పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు అంతా బాగున్నారా అని ఇలా అడుగుతూనే ఉన్నాడు. అర్జునుడు చెప్పలేకపోతున్నాడు. అందరూ బాధపడుతున్నారు. కుంతీదేవి, సుభద్ర, ఉత్తర, ద్రౌపది, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ బాధపడుతున్నారు. అర్జునుడు మాట్లాడట్లేదు. అలా కన్నీడు కారుస్తూనే ఉన్నాడు. సమాధానం చెప్పట్లేదు. ఎంతో ఉత్సాహంతో తేజవంతంగా ఉండేవాడు
ఇలా నీరసించిపోయాడు, తల వంచుకున్నాడు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే చతుర్దశోధ్యాయ. దీంతో మనకు 14వ అధ్యాయం పూర్తయింది. అనంతరం 15వ అధ్యాయాన్ని ప్రవేశిద్దాం. స్వస్తి.